మనందరికీ తెలుగు సినిమాలంటే హీరోలు హీరోయిన్లు హిట్స్ అన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఆ సినిమాలకి అసలు ప్రాణం పోసిన వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. మనల్ని హృదయపూర్వకంగా నవ్వించిన వాళ్ళు, కానీ కాలక్రమంలో మరిచిపోయిన వాళ్ళు. అలాంటి ఒక అండర్ రేటెడ్ కానీ అమూల్యమైన నటుడు పద్మనాభం గారు. 1931లో కడప జిల్లాలో పుట్టిన ఆయన చిన్న వయసులోనే తెరపై అడుగుపెట్టారు. మాయాలోకం సినిమాలో బాల నటుడిగా కనిపించిన పద్మనాభం గారు తర్వాత షావుకారు, పాతాళ భైరవి లాంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆయనని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిపింది కామెడీ నటన. ఆ కాలంలో రేలంగి, రమలాంటి లాంటి హాస్య నటులు ఉన్నప్పటికీ పద్మనాభం గారి కామెడీ ఒక ప్రత్యేక మాధుర్యం ఉండేది. ఆయన నవ్వులు మాత్రమే కాదు, భావోద్వేగాన్ని కూడా కలిపిన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. దేశోద్ధారకుడు సినిమాలో రిక్షా పుల్లర్ పాత్ర ఈ విషయం స్పష్టంగా చూపించింది. అంతేకాదు, పద్మనాభం గారు నటునిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తన సత్తా చాటారు. ఆయన తీసిన కథానాయిక మొల్ల సినిమాకి నంది అవార్డు లభించింది. మరీ ముఖ్యంగా ఆయన నిర్మించిన శ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో మన గర్వకారణమైన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తొలిసారి పాట పాడారు. తెలుగు సంగీతానికి ఇది ఒక అద్భుతమైన బహుమతి. 2010లో ఆయన మనల్ని విడిచిపోయినా తెరపై ఆయన మిగిల్చిన నవ్వులు, జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అందుకే పద్మనాభం గారు నిజమైన అండర్ రేటెడ్ లెజెండ్. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆనందం అమూల్యం, కానీ ఆయనకి రావాల్సిన గుర్తింపు మాత్రం తగినంతగా రాలేదు. నేడు మనం ఆయనను మళ్ళీ గుర్తు చేసుకోవడం అదే ఆయనకిచ్చే నిజమైన గౌరవం.